బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపిస్తుంది బ్రదర్? కరెంట్లో అయితే స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అంత ఇంట్రెస్టింగ్ ఏం రాలేదు అనిపిస్తుంది ప్రీవియస్ సీజన్స్తో కంపేర్ చేస్తే. శేఖర్ భాష మగజాతి అనుమతి ఎలా ఉన్నారు? యా ఎంటర్టైన్ చేస్తున్నాడు బాగానే. అంటే కుళ్ళు జోకులు అని చెప్పి అందరు కామెంట్ చేస్తున్నారు, మీరేమంటారు? అనిపిస్తుంది అలాగే నాకు కూడా. అంటే ఎంజాయ్ చేస్తున్నారా, ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారా? పర్లేదు, మనకైతే అన్ని చూపించట్లేదు కదా, వాడు కొన్ని చూపిస్తున్నాడు. సోనియా పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? అంటే లవ్ ట్రాకా తెలిసిందే కదా, ఎవ్రీ సీజన్ లవ్ ట్రాక్స్ నడుస్తూనే ఉంటాయి. యా ఎవ్రీ సీజన్ తెలిసిందే, అమ్మాయిలు సర్వైవ్ అవ్వడానికి ఎవరో ఒక అబ్బాయిని పట్టుకుంటారు. సో ఇంకా తెలియదు, బట్ చూడాలి. కానీ తను ఒకవేళ అతను పట్టుకుంటే మేబీ అతనికి నెగిటివ్ అవ్వచ్చేమో ఫ్యూచర్లో, ఇంకా తెలియదు. బట్ ఆ లవ్ ట్రాక్ ఎంత దూరం వెళ్తుందని చూడాలి. యా రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్ అంతా తనే ట్రెండ్ అవుతున్నాడు, ఎక్కడ చూసినా తన విగ్ తీసేసి నేను నడుస్తుంది. అండ్ యా హీఈస్ ఎంటర్టైనింగ్ వెల్. సో మనకంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కాబోతున్నారని చెప్పేసి మరో పల్లె ప్రశాంత్ అలా అవ్వదు ఈసారి, అయితే అలా అవ్వదు అనుకుంటున్నా. విష్ణుప్రియ బాగా ఆడుతుంది, కొంచెం ఇంకా గేమ్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే షీఈస్ ఫైన్. అబ్బా ఆయన చేసే జోకులకి వద్దు, అసలు అర్థం కాదు ఆయన జోకులు. ఆన్ సంథింగ్ ఏదేదో చెప్తుంటారు, రాత్రికి 3 ఎందుకు వస్తుంది ఈ జోక్లు ఒకటే. సోనియా నాకు అంతగా నచ్చలేదు, తను ఏదో అంటే వేరేవి కానీ తను వేరేగా అర్థం చేసుకోవడం వల్ల. వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? మేబీ సోనియా. ఏమో తన ఆట ఆడడం లేదు, వేరే పక్క వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది. వాళ్ళేం మాట్లాడతారు వీళ్ళేం మాట్లాడతారు అని చెప్పి వాళ్ళు మాట్లాడిన వాటిని కూడా గుచ్చి బయటికి తీయడం వల్ల తనేమో అనిపిస్తుంది. టాస్క్లు ఎలా ఉన్నాయి? టాస్క్లు బాగానే ఉన్నాయి, యా ఫైన్, కానీ వీళ్ళు కొంచెం సరిగ్గా ఆడట్లేదు అంతే. ఎంటర్టైన్మెంట్ ఉంది అన్న. శేఖర్ భాష గారు నిన్నంతా హగ్ డే నడిచింది, హగ్గులు ఇచ్చుకున్నారు, బాగా దగ్గర అయ్యారు. మనకంటే కూడా 2 సార్లు ఎగ్గిచ్చాడు అశ్మికి. మరి ఏ ఉద్దేశంతో ఇచ్చాడో, కరువులో ఉన్నాడో అండి వీడు, మరి దారుణంగా ఇస్తాడు హగ్గులు. టూ మచ్. నిన్నంతే పర్లేదు, చూడడానికి బాగానే ఉంది. హగ్ డే ఎంటర్టైన్మెంట్ అంతే, ఇంకా అంత మాత్రం ఎంటర్టైన్మెంట్. ఈ వీక్లో అభిగడ్ ప్రవర్తన ఏం బాగా ఓవర్ చేసేస్తున్నాడు, ఆయన పంపించేస్తారు. నాకు తెలిసి ఆదిత్యం వెళ్ళిపోతాడేమో అనుకున్నాను, కానీ ఆదిత్యం సేవ్ అవుతాడు. అభిని పంపే ప్రయత్నాల్లో ఉన్నారు అందరం. ఎందుకంటే ఓవర్ చేస్తున్నాడు, ప్రతి గేమ్లో కూడా డిఫెండ్ చేస్తున్నాడు, ప్రతి మనిషిని అడ్డుకుంటున్నాడు. ఆడపిల్ల మగవాళ్ళని చూడకుండా సోనియా అయితే కింద పడిపోయింది, మొత్తం పుచ్చికాయ పగిలిపోయింది ఏమో దానికి. నిజం, నేను లైవ్ అప్డేట్స్ చూసారా లేదు మీరు? మొత్తం కింద దెబ్బేలు పడిపోయింది, మరి టూ మచ్ అయిపోయింది. ఏముంది నిన్నంతా ఫుడ్ కోసం దెబ్బలాడుకున్నారు. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఈరోజు వచ్చినప్పుడు ఈడు మణికంఠ కూడా కామెడీ అయితే బాగుంది నిన్న ఎపిసోడ్ మొత్తం. బిగ్ బాస్ నేను పడిపోయాను, నా ముఖం మీద ఎవరైనా పల్పి నీళ్ళు చల్లంట. పల్పి నీళ్ళు చల్లితే ఆడు హ్యాపీగా ఫీల్ అవుతాడేమో. పల్పి తాగుదాం, పల్పి దొబ్బేద్దాం అన్నాడు నిఖిల్తో. ఈడేమో ఒప్పుకోలేదు నిఖిల్ గడి, నేను దబ్బను రా, నువ్వు వెళ్ళి దొబ్బితే దొబ్బ అన్నాడు. అలా ఉంది నిన్నంతా, అదే కామెడీగానే ఉంది. కంటెంట్ లేదు, బస్సు ఏమీ లేదు, లోపల అంతా పుచ్చొంకాయ ముఖాలే, ఎవరో సరైన ముఖాలు లేరు. ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎక్స్పెక్ట్ చేయండి, వైల్డ్ కార్డ్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉంది ఇప్పుడు సీజన్కి, లేకపోతే ఈ సీజన్ ఎత్తిపోయినట్టే సర్దుకోవడమే. టాస్క్లు ఈరోజు ఒకటి పెట్టాడు, అంతా మనీ కోసం. ఇండివిజువల్ ఇన్ఫినిటీ కదా, ఇండివిజువల్గా సంపాదించుకునే మనీ కోసం పెట్టాడు. ఆ ఇన్ఫినిటీలో కొంతమంది ఏమో సక్సెస్, అదే గేమ్ ఆడే ప్రాసెస్లో మణికంఠ డిఫెండింగ్ ఎక్కువైపోయింది. పృథ్వీరాజు, మణికంఠ, ఆయన ఈ డిఫెండింగ్ వల్ల కొంతమంది మళ్ళీ పులిహార మొదలైంది. నిఖిల్ గడికి సోనియాకి మళ్ళీ ట్రాక్లో పడ్డారు. పృథ్వీగడు ఆట అయితే వరస్ట్గా ఉంది బస్సు, చాలా అంటే చాలా. అంతా కూడా బయట ఎనిమిస్ ఎక్కువ ఉన్నారు అతనికి. ఇప్పుడు పొరపాటున అతను కనుక నామినేట్ చేస్తే ఖచ్చితంగా కారాద్దాలు పగలగొట్టేస్తారు, వాడి ఖచ్చితంగా పగులుతాయి. పోయినసారి పల్లవ ప్రశాంత్, అమర్దీప్ కూడా ఎలా పగిలిపోయింది, ఈసారి వీడిది అలా పగిలిపోద్ది. ఒకవేళ ఉంటే అక్కడ సేఫ్ అండ్ జోన్లో ఉన్నట్టే. బాగా ఓవర్ అంటే బాగా ఓవర్, ఈ అమ్మ ఓవర్, కానీ మరీ దారుణం అయిపోయింది ఓవర్. అంత ఓవర్ చేయకూడదు. యావరేజ్. ఒక సింగర్ లేరు, ఒక డాన్సర్ లేరు, మంచి కంటెస్టెంట్స్ని తీసుకురాలేదేమో అని కొంచెం. అంటే ఎవరెవరు ఎలా ఆడుతారు?
అందరూ బాగానే ఆడుతున్నారు, కాకపోతే కొంచెం ఎక్కువ యాక్టివ్నెస్ చూపించట్లేదు. కొంచెం ఎక్కువ ఆడేది నబీల్, సీత. అంటే మనకంటే ఎమోషనల్ అయ్యి మనకంటది కొంచెం అంత అనిపించట్లేదు. తను ఎక్కువ ఎమోషనల్ అవుతున్నాడు. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు? ఐడియా లేదు. ఐడియా లేదు. బెస్ట్ కంటెంట్ ఎవరు? బెస్ట్ కంటెంట్ కూడా ఐడియా లేదు. అంటే వీళ్ళని చెప్పలేము. 1 వీకే కదా అయ్యింది. ఈ వీక్ కూడా చూసిన తర్వాత టాస్క్లు ఎలా ఉన్నాయి? టాస్క్ బాగానే ఉన్నాయి. డిఫరెన్స్ ఉన్నాయి అప్పటికి? ఉన్నాయి చాలా వరకు.